ఈరోజు మా కర్రీ వంకాయ ముల్లిమేకర్ అండి. వంకాయలు మా చెట్టువేనండి. మేడ మీద నుంచి కోసుకొచ్చాను. నిన్న గుత్తొంకాయ కూర వండాను. ఒక 8 కాయలు, ఇంకా 3 కాయలు ఉంటే ముల్లిమేకర్లో వేసి వండుతున్నాను. చూపిస్తా చూడండి. కాయలు అయితే వేడి నీళ్ళు పోసుకున్నాను. ఇక ముల్లిమేకర్ అయితే వేడి నీళ్ళు నానబెట్టుకున్నాను. ఇది నానాక తర్వాత సల్లీలు వేయాలండి. సల్లీలు వేసిన తర్వాత పిండేసి వేరే బౌల్లో తీసుకొని ఉంచుకోవాలండి. ఈలోగా నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. పోపులు వేస్తున్నాను. జీలకర్ర పోపు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటాలు ఉల్లిపాయలు కాస్త మగ్గాలండి. తర్వాత అప్పుడు మనం వేద్దాము వంకాయ ముక్కలు. టమాటాలు ఉల్లిపాయలు మగ్గాయి. వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇది కాస్త మగ్గాలి. సాల్ట్ వేస్తున్నాను. త్వరగా మగ్గుతుంది. దగ్గరికి మగ్గాలండి. మనం అది మగ్గాక ముల్లిమేకర వేస్తాం. వంకాయ ముక్కలు బాగా మగ్గాయి. ముల్లిమేకర వేసేద్దాం. తగినంత కారం వేస్తాం. సాల్ట్ సరిపోయిందంట. అలాగే కాస్త గరం మసాలా, కాస్త పసుపు, ఇదంతా బాగా కలిపి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ముల్లిమేకర. శనగపప్పు వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. వాటర్ పోసుకుందండి. ఓకేనండి, మూత పెడదాం. ఉడికాక దించాం. కూరైతే అయిపోయిందండి. చూసారా, జ్యూసీగా వంకాయ వేసాం, టమాటా వేసాం. అందుకోసం జ్యూసీగా ఉంటుంది. కలుపుకోవడానికి బాగుంటుంది. చారు అవసరం లేదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈజీగా అయిపోద్దండి ఇంట్లోనే కర్రీ. చాలా బాగుంది. ఓకేనండి, మీకు నచ్చితే లైక్. ముల్లిమేకర వంకాయ కూర వండాను కదండి. మళ్ళీ మా ఆయన చికెన్ కూర తెచ్చేసారు. ఇగండి ఉల్లిపాయలు, టమాటీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కాస్త కారం వేస్తా. ఆయిల్, అలాగే మసాలా పొడి, తగినంత సాల్ట్, కాస్త పసుపు కలిపి పెట్టేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కలిపి పెట్టుకున్నది కూడా. ఏమైనా పెట్టుకుందాం. ఏం చేస్తాం, మళ్ళీ కూర వండాక కూడా కూర తెచ్చారు. ఉంటే అన్నీ ఒకసారి ఉంటాయి, లేకపోతే ఏ కూరలు ఉండవండి. రెండు కూడా తినేస్తాం. మరి ఏం చేస్తాం, తప్పదు. కూర అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి అండి ఇది. ఉడకడానికి టైం పడుతుంది. ఇంకేస్తా. ఇది మా పాపకి.